చుట్టుపక్కల చక్క ఒక 100 రూపాయలు ఒక 50 రూపాయలు ఒక 500 ఒక 1000 రూపాయలు మళ్ళీ ఇస్తా అంటే ఇవ్వాలని వద్దా? అట్లా మీకు సమృద్ధిగా ఉండాలని వద్దా? దేవుడు అట్లా ఉండేటట్టు చేస్తాడట. ఎప్పుడు దాని కాలం ముందు వర్షం కురిపించుటకును నీ మీదకి ఎప్పుడు దర్శనం రావాలో, ఎప్పుడు కళ రావాలో, ఎప్పుడు దేవునితో మాట్లాడాలో నువ్వు రెడీగా ఉండాలి. వాక్యం ఆయన స్వరం వినటానికి. ఆయన స్వరం నువ్వు వినాలంటే నీ దగ్గర దీనత్వం ఉండాలి. ఎవడు దీనుడైన మాట విని వణుకుచుండు నేను వాన్నే దృష్టించుతున్నాను. గర్విష్ఠుని దృష్టించడు దేవుడు, అహంకారాన్ని దృష్టించడు. లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, జోపు డంబవనలతోటి దేవుడు మాట్లాడు. నీ దగ్గర దీనత్వం అంటే దేవుడు మాట్లాడు. కొంతమంది గర్విష్ఠులు, అహంకారులు ఇష్టం వచ్చినట్టు అంటున్నారు యేసు దేవుని పట్టుకొని. బైబిల్ చెప్తుంది ఎవడి దీనుడైన ఆ మాట విని వణుకుచుండును నేను వారినే దృష్టిస్తున్నాను అంటాడు. వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపచేయటం, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయటం, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దని నివాసం చేస్తున్నా అంటాడు. దేవుడు ఎక్కడెక్కడో ఉండడు. చెట్లల్లో, పుట్టలల్లో, సమాధులల్లో, గుట్టల మీద, పర్వతాల మీద, ఇంకా 1000 మంది జమైన కాడ, 10,000 మంది, 1,00,000 మంది ఉన్న కాడ కాదు. దేవుడు నీ దగ్గర దీనత్వం ఉంటే నీ దగ్గరే ఉంటాడు. అశ్రద్ధ చేయకండి. హెచ్కెప్ గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నది. చదవండి ఎవరైనా. సొంత శల్య కంటే ఎక్కువ చూసుకోరు అంటారా? ఇక్కడ వెండితోడు, బంగారంతోను, గోధుమలతోను, నూనెతోను, తేనెతోను అలంకరించటం సన్నని అవసనాల బట్టను, మనం పట్టుచీర అంటాం చూసినాం. అవసనాలంటే విలువైన వస్త్రాలతో దేవుడు ఈ ధర్మారం సంఘాన్ని అలంకరించిన. అమ్మా నా వైపు చూడు అప్పులు తీరుతాయి, నా వైపు చూడండి అంటే ఇప్పుడు ఇక్కడ పాట పాడమంటే ఒక్కొక్కరు ఎట్లా పడతారు అనుకున్నాం, మళ్ళీ అదిరిపోయేటట్టు పడతారు. మళ్ళీ ఇతరులకు బోధ చేయమంటే మళ్ళీ అదిరిపోయేటట్టు నేను పనికిరాని ఇక్కడ అట్లా చెప్తారు. ఇక్కడ ఇష్టం అమ్మా, నేనైతే చెప్తాను. తప్పు కావాలంటే మీ దగ్గరకు వచ్చి ఎగానే ఎంత కావాలో తీసుకోవాలని అంటారో నేను ఎదురు చూస్తుంటే లేయలియా ఇలాగూ బంగారుతోను వెండితో నేను అలంకరించిన సన్నపు అవసనారయు పట్టును విచిత్రపు పుట్టు పని గల విచిత్ర ఎంబ్రాయిడరీ కుట్టట ఇంకేందో కుట్టట బంగారంతో బట్టలు నీకు ధరింపజేసి గోధుమలను, తేనెయు, నూనెయు, శ్రేష్టమైన ఆహారం మంచి గోధుమలతోనూ తృప్తిపరుస్తా అంటాడు. నీకు ఆహారం గయగాను మిక్కిలి సౌందర్యవతివై రాణి అగునంతగా అభివృద్ధి నొందుతుంది. చూసినా ఎంత గొప్ప చేసిందో దేవుడు. మీకు అంత వాక్యం ఇంకా మొత్తం అర్థమైపోయిందంట. నేను అనుకున్న వాక్యం ఎంత బాగా చెప్తున్నారు, పనికొస్తారు కావచ్చు నాకు అనుకున్నా. పనికొచ్చుడా గిరికొచ్చుడా గమ్మతున్నది. నాకేమైనా సాయం చేస్తారేమో, సువార్త బాగా పెరుగుతుందేమో అని నేను అనుకుంటే సువార్తానికి వస్తున్నా అంతుంది. లేయలియా అంటున్నారా? అశ్రద్ధ చేయకండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నది నరుల అహంకార దృష్టి తగ్గింపబడును. చూసిన ఎవరైతే అహంకార దృష్టి ఉంటుందో తగ్గించడం మొదలుపెట్టిండు మన భారతదేశంలో. ఎవరికి అహంకారం ఉన్నదో వెంబటే ఇప్పుడు టీవీ వాల్యూలు తగ్గిస్తుంది చూసిన రిమోట్ తోటి. ఇక్కడి నుంచే పరలోకం నుంచి భూమి మీద ఎవరు అహంకారంగా ఉన్నారో తగ్గించేసాడు దేవుడు. మొత్తం పరలోకం నుంచి తగ్గిస్తాడు అహంకారం, గర్వం అంతా. లేయలియా వింటున్నారా? చదవండి. 2:11 నరుల అహంకార దృష్టి తగ్గించుకున్నాడు. పౌరు భక్తుడు నిర్రవేగిండు. ఒక్కసారి కళ్ళ మీద అహంకారంతో తగ్గిందా తగ్గలేదా? అంటే
నరుల అహంకార దృష్టి తగ్గింపబడును. మనుషుల గర్వము అణగద్రొక్కబడును. వాయు